ట్రాఫిక్ చలనాల కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విధానాన్ని అమల్లోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు విశాఖపట్నం పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చి వెల్లడించారు. గంజాయి నియంత్రణపై ఉక్కుపాదం మోపుతామని, అదే సమయంలో యువతకు అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహిస్తామని సిపి వెల్లడించారు. సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలంటున్న విశాఖ సిపి శంకబ్రత బాగ్చితో మా విశాఖ ప్రతినిధి శ్రీరామ్ ఫేస్ టు ఫేస్. గంజాయిని అరికట్టడంలో విశాఖ పోలీసులు చేపడుతున్న చర్యలు ఎంతో బాగున్నాయని హోమ్ మినిస్టర్ ట్విట్టర్ ద్వారా ప్రశంసించారు. ఇప్పటికే గంజాయి నిషేధానికి సంబంధించి కానీ, గంజాయిని కంట్రోల్ చేయడానికి సంబంధించి కానీ పోలీసులు అనేక చర్యలు తీసుకుంటున్నారు. కేవలం ఇది మాత్రమే కాకుండా హెల్మెట్లకు సంబంధించి, అలాగే ఆన్లైన్ సైబర్ నేరాలకు సంబంధించి కానీ, ఇతరితర అనేక వ్యవహారాలకు సంబంధించి విశాఖ పోలీసులు చాలా కీలకంగా వ్యవహరిస్తున్నారు. కేసులను కూడా సమర్థవంతంగా సాల్వ్ చేస్తున్నారు. విశాఖలో పోలీసు వ్యవస్థను బలోపేతం చేయడానికి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారనే ఇతర అంశాలను మనతో మాట్లాడేందుకు సిపి శంకబ్రత బాగ్చి గారు మనతో ఉన్నారు. ఆయనను అడిగి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. సార్, ఇటీవలనే హోమ్ మినిస్టర్ గారు కూడా ట్వీట్ చేయడం జరిగింది. ఈ గంజాయి నివారణకు సంబంధించి తీసుకుంటున్న చర్యల మీద, ఈ జాగిలాలను వాడటంతో పాటుగా కొత్త ఎక్విప్మెంట్ని తీసుకుంటున్నామని కూడా చెప్తున్నారు. అంటే ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు సార్? ఇప్పుడు మన విశాఖ సిటీ పోలీస్ గంజాయి ఒక ఛాలెంజ్గా తీసుకున్నాము. నంబర్ 1, ఇంతకుముందు ఫిక్స్డ్ చెక్ పోస్ట్ ఉండేది. ఇప్పుడు ఫిక్స్డ్ కాకుండా మేము మొబైల్ చెక్ పోస్ట్ వాడుతున్నాం. సడన్ అండ్ సర్ప్రైజ్ చెక్స్ వాడుతున్నాం. ఫిక్స్డ్ చెక్ పోస్ట్ ఉంటే అది అవాయిడ్ చేయడానికి గంజాయి పెడ్లర్స్ అడ్డదాడి తీసుకుని క్రాస్ కంట్రీ వెళ్తారు. ఆ క్రాస్ కంట్రీ రూట్స్ కూడా గుర్తించి అక్కడ కూడా పార్టీస్ పెట్టుకొని, అంబుష్ పార్టీస్ పెట్టుకొని వాళ్ళు అలా పోతూ ఉంటే పట్టుకోవడం. అది కాకుండా స్నిఫర్ డాగ్స్ మన అందరికీ తెలుసు, రెగ్యులర్గా మేము పట్టుకుంటున్నాం. స్నిఫర్ డాగ్స్ ద్వారా 8 స్నిఫర్ డాగ్స్ ఇప్పుడు మేము ట్రైన్ చేస్తున్నాం. ఈరోజు చూస్తే వైజాగ్ సిటీ పోలీస్ దగ్గర 2 స్నిఫర్ డాగ్స్ మాత్రమే ఉన్నాయి. సో ఇంకా 8 వస్తే మా కేపబిలిటీ ఇంకా చాలా పెరుగుతుంది. అది కాకుండా రైల్వే స్టేషన్స్ అండ్ ట్రైన్స్ అందులో కూడా రెగ్యులర్గా చెకింగ్ చేస్తున్నాం. పార్సెల్స్ కూరియర్ సర్వీస్ ద్వారా కూడా గంజాయి వెళ్తుందని మాకు సమాచారం. అక్కడ కూడా చెకింగ్ చేయడం జరుగుతుంది. గంజాయి నియంత్రించడానికి ఇంకొక ముఖ్యమైన మార్గం వచ్చేసి డిమాండ్ తగ్గించడం. డిమాండ్ తగ్గించాలంటే గంజాయి అడిక్ట్స్ని ఐడెంటిఫై చేసి మార్పు ప్రోగ్రాం ద్వారా అడిక్షన్ పెట్టి అది కూడా మేము చేస్తున్నాం. నెక్స్ట్, గంజాయి అఫెండర్స్ ఎవరెవరు వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళ పేర్ల మీద షీట్ ఓపెన్ చేసి ఆ ఫోటో డిస్ప్లే చేసి వాళ్ళ మీద ప్రివెంటివ్ డిటెన్షన్ ప్రపోజల్ అది ఆర్డర్ ఇష్యూ చేస్తున్నాం. అది కాకుండా ఒక గంజాయి అఫెండర్ ఇంతకుముందు ఎన్ని అఫెన్సెస్ చేశారు ఆ జాబితా కూడా మేము సేకరించి అన్ని కేసులో కూడా వాళ్ళ సంబంధం ఉందా లేదా కూడా వెరిఫై చేస్తున్నాం. మరి సైబర్ నేరాలు రోజు రోజుకు పెరుగుతున్న పరిస్థితి, పోలీసులు కొన్ని చర్యలు తీసుకుంటే వాళ్ళు ఇంకొంచెం ఆధునికంగా ముందుకు వెళ్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సైబర్ నేరాలకు సంబంధించి ముఖ్యంగా ప్రజల్లో ఎటువంటి అవగాహన కల్పిస్తున్నారు? ఒకవైపు సైబర్ నేరాల మీద నేను పర్సనల్గా పోయి అవగాహన కార్యక్రమం చేపడుతున్నాం. అది కాకుండా సైబర్ నేరాల మీద ఒక ఫిల్మ్ తయారు చేస్తున్నాం. ఇప్పుడు మన అందరికీ తెలుసు, ప్రతిరోజు కొత్త కొత్త పథకాలు సైబర్ నేరం చేయడానికి సైబర్ నేరగాళ్ళు కొత్త కొత్త మోడస్ ఆపరెండి బయట తీసుకొస్తున్నారండి. మేము కూడా ఈ అన్ని మోడస్ ఆపరెండి బాగా పరిశీలించి ప్రతి మోడస్ ఆపరెండి మీద ఒక చిన్న ఫ్యూ మినిట్స్ డాక్యుమెంటరీ అట్లా చేసి అన్ని మోడస్ ఆపరెండి కవర్ చేస్తూ సో మెనీ డాక్యుమెంటరీ ఫిల్మ్స్ తయారు చేసి తర్వాత అన్ని క్లాప్ చేసి ఒక సింగిల్ ఫిల్మ్గా తయారు చేసి ప్రతి ఊరికి తీసుకెళ్ళడం, ప్రతి స్కూల్, కాలేజ్, యూనివర్సిటీకి తీసుకెళ్ళి అందరికీ చూపెట్టడం. ఇది వైజాగ్లో స్టార్ట్ చేసి తర్వాత రాష్ట్రం అంతటా చూపెట్టడం, తర్వాత అది సక్సెస్ఫుల్ అయితే వేరే రాష్ట్రానికి కూడా పంపడం. ఈ విధంగా అవగాహన కల్పించడానికి ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని ప్రధానమైన కోడళ్లకు సంబంధించి ఈ ట్రాఫిక్ సిగ్నల్స్, ఆ నెంబరింగ్ ఏదైతే ఉందో కొంచెం తప్పుగా వస్తున్నాయి, కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. దీనికి సంబంధించి అంటే ఏమైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా? మీ దృష్టికి వచ్చిందా? ఇది మా దృష్టికి రాలేదు, ఇంతవరకు నాకు ఎవరు చెప్పలేదండి. మాకు ఎక్కడెక్కడ ఈ ప్రాబ్లం వస్తూ ఉంది మాకు పాయింట్స్ చెప్తే మేము ఖచ్చితంగా ఇంజనీర్స్ పంపించి
ఇమీడియట్గా రెక్టిఫై చేస్తాం. ఇది మొత్తానికి గంజాయి సాగుకు సంబంధించి పోలీసులు అష్టదిగ్బంధనం వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. మరోవైపు స్నిపర్ డాగ్స్ను కూడా ఇందులోకి ఇన్వాల్వ్ చేస్తూ ఎక్కడా కూడా గంజాయి రవాణా జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. అలాగే యూత్ గంజాయికి సంబంధించి అట్రాక్ట్ కాకుండా కూడా వారికి అవగాహన కల్పిస్తున్నారు. ఇక సైబర్ నేరాలకు సంబంధించి కూడా ప్రజలకు పూర్తి అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపడుతున్నారు. మరోవైపు ట్రాఫిక్కు సంబంధించి ప్రజల నుంచి ఎటువంటి వ్యతిరేకత రాకుండా పూర్తి స్థాయిలో కూడా A&PR టెక్నాలజీని కూడా త్వరలోనే వినియోగంలోకి తీసుకురానున్నట్లుగా సిపి గారు చెప్తున్నారు. కెమెరామెన్ సత్యతో శ్రీరామ్, రాజ్ న్యూస్, విశాఖపట్నం.